IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్య కొన్ని చిన్న చిన్ని కథలు చెప్తున్నారండి. ఏదైనా పెద్ద కథ ఒకటి చెప్తారా? మనం ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు దుర్మార్గులు, ఒకడు మంచివాడు, ఇద్దరు ఒకడు సరైన వాడు కదా, ఒకడు సరైన వాడు, అలాంటి కథలు చెప్పాం కదా. అలాగే మంచి జయిస్తుంది. మంచితనంగా ఉండేవాడికి ఎప్పుడు జయం కలుగుతుంది. అంటే అంతంలో అయినా చివరికైనా వాడికి విజయమే లభిస్తుందని కదా. టైం పట్టినా కూడా అంతే కదా. నిజపు నడక నిదానంగా ఉంటుంది. అబద్ధం భూగ్రహాన్ని చుట్టొచ్చేస్తే ఒక ఇంచి నడుస్తుంది నిజం, కానీ నిజానికి నడక ఉంటుంది తప్పకుండా. ఒక కొండ చరి మీద ఒక కాపు ఒక ఆయన ఉండేవాడట. ఆయనకి 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అయితే ఏమైంది, వీళ్ళు రోజు మగపిల్లలేమో గొడ్లు గాయటానికి వెళ్ళిపోయేవాళ్ళు, మేకల్ని తోలుకెళ్ళేది కూతురు. వీళ్ళు కొంచెం కొండ సరికి కింద ఉంటే కొండ కొమ్ము మీదకి మేకల్ని తోలుకుపోయేది పాప. దానికి ఒక 14-15 ఏళ్ళు ఉంటాయి. పిల్ల చక్కగా అందంగా ఉండేది. కొండల మీద ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఒకనాడు అది మేకలు తోలుకుంటూ పైకి వెళ్ళింది. అయితే వీళ్ళు కింద ఉండి కాస్త అప్పుడప్పుడు పిల్ల ఎక్కడుందని గమనించుకుంటారు. గమనించి మేకలు కనపడతాయి, లీలగా పిల్ల లంగా జాకెట్టు కనపడుతూ ఉంటాయి. ఒక వెండి మబ్బు ఒకటి ఇట్లా పొగమంచులాగా కొండ మీదకి జారిందని, ఆ జారి ఈ పిల్ల మీదకి వచ్చిందని, తర్వాత పిల్ల కనపడలేదని తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకా ఆ చుట్టుపక్కల ఇళ్ళు కొన్ని ఉన్నాయి. వాళ్ళంతా కూడా చూసారు వెండి మబ్బు ఒకటి రావటము. మబ్బు అప్పుడప్పుడు ఆకాశపు కొండ కొమ్ములకి మబ్బులు మీదకి వస్తాయి కదా, ఆ మబ్బుతో పాటు పిల్ల కూడా మాయమైంది. మేకలు దిగొచ్చేసాయి. సాయంత్రం ఎంత వెతికినా పిల్ల కనపడలా. సంవత్సరం గడిచింది. అయితే ఈ కొడుకులు ఇద్దరిలో పెద్దవాడు, నాన్న అమ్మాయి కనపడక ఏడాది అయింది, ఇంకా నేను పిల్లని వెతకడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నా, నేను వెళ్తాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా పెద్ద నాన్న అన్నాడు, వెళ్ళడం మంచిదే నాయన, నాన్న వెళ్ళమంటావా అని నన్ను అడగకుండా నువ్వే నిర్ణయించుకోవడం బాగుండలేదు. నువ్వు నిర్ణయించుకోకూడదు, నిర్ణయం తీసుకుని నువ్వు డెసిషన్ చెప్తున్నావు. నువ్వేం చేయాలి, అడగాలి తండ్రిని అనేసరికల్లా వీడేమన్నాడు, అడిగేదేమిటి, ఏడాది ఆగాం, నువ్వు ఎంతటి నువ్వు చెప్పలేదు, నా అంతటి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను వెళ్తాను అంతేనన్నాడు. అయితే తల్లిని, అమ్మ నాకు రొట్టె కాల్చివు, నేను వెళ్తానన్నాడు. దుప్పుల వనం అని ఒక వనం ఉందట అక్కడ. ఆ దుప్పుల వనంలో మాయమంత్రాల వాళ్ళు ఎవరో ఉన్నారని, అక్కడికి వెళ్తే పిల్ల దొరుకుతుందని మాట్లాడుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళతో. ఆవిడేమంది, నాయన పని ఎక్కువ చేసి పెద్ద రొట్టె కాల్చమన్నావా, ఆపేక్షగా చిన్న రొట్టె కాల్చమన్నావా అని అడిగింది. ఆవిడికి కుర్రాడు తండ్రితో వినయంగా ప్రవర్తించలేదని తెలిసింది. ఆ కోపంతో అడిగింది. అడిగితే ఆపేక్ష అన్నం పెడుతుందా, పెద్ద రొట్టె కాల్చు అని చెప్పాడు అని నిర్లక్ష్యంగా చెప్పాడు. సరే ఆవిడ ఇంత రొట్టె కాల్చి ఇచ్చింది. సరే ఆ రొట్టె చేత్తో పుచ్చుకుని వాడు నడుచుకుంటూ పోయాడు. దుప్పుల వనం అని ఆ దుప్పుల వనంలోకి వెళ్ళాడు. బాగా నడిచి 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 ఎకంత దూరమో నడిచిన తర్వాత ఒక చట్రా ఏదో ఉంటే అక్కడ కనపడితే అక్కడ కూర్చుని రొట్టె తీసాడు తినడానికి. పెద్ద రొట్టె కాల్చింది మా అమ్మ అనుకున్నాడు. రొట్టె తీస్తే ఎక్కడి నుంచి ఒక బొంతకాకి వచ్చింది. అక్కడే నుంచుని కా 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 అంటుంటే ఏమన్నాడు, మా అమ్మ ఒక్క రొట్టె కాల్చి ఇచ్చింది, నీ తిండి నువ్వు పడాలి, నా తిండి నేను మోసు తెచ్చుకున్నా, నీకెందుకు పెడతాను పో అనేసి కాకి ఒక్క ముక్క పెట్టకుండా మొత్తం రొట్టె అంతా ఆరగించేసాడు. అక్కడి నుంచి ఆ దుప్పుల వనంలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే దూరంగా వాడికి ఒక ఇల్లు కనపడింది. సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూద్దామని అందులోకి వెళ్ళాడు. వెళ్తే ఒక ముస్సిలి ఆయన ఉన్నాడు. ఎవర్రా అబ్బాయి ఏమిటంటే, మా చెల్లెల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. అంటే సరే ఏదో పడుకో అన్నాడు. రాత్రికి ఆ ఇంట్లో వీడు పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఆయన ఏమన్నాడు, అబ్బాయి నాకు 3 మచ్చలావులు ఉన్నాయి, 3 మచ్చలావులని కాయాలి, కాసేందుకు కమతం ఉంటావా నా దగ్గర అని అడిగాడు. అడిగేసరికల్లా కుర్రాడు అన్నాడు, అసలు నేను బయలుదేరిందేమో మా చెల్లెల్ని వెతకడానికి, సరే గిట్టుబాటు అయితే కమతం కూడా చేస్తా, ఆవుల్ని కాస్తానన్నాడు. అంటే సరే ఈయన ఏమన్నాడు, ఆవును కాచడానికి రూల్స్ ఉన్నాయి, అవి ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వాలి, ఏం వేస్తే అవి మేయనివ్వాలి, వాటిని తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. చాలా బాగుంది. అవి తిరిగి ఎప్పుడు వస్తాయనుకుంటే అప్పుడే వెనక్కి వస్తాయి, అప్పుడే నువ్వు వెనక్కి రావాలి ఇలాగా అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకున్నాడు. ఆ 3 మచ్చల ఆవుల్ని తోలుకుని అడవి మీదకి బయలుదేరాడు. అలా తోలుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద మైదానం. ఈ మైదానంలోకి వెళ్ళేసరికల్లా
ఆవుల దారిని ఆవులు పోతున్నాయి, వీడికి ఆవుల్ని వదలకూడదని ఇన్స్ట్రక్షన్ ఉంది. నువ్వు అవి ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే. అవి ఎక్కడ నీళ్ళు తాగితే నువ్వు అక్కడ నీళ్లు తాగాలి. మైదానంలోకి వెళ్ళేసరికి ఒక వెండి కోడి, బంగారు కోడి, 2 కోళ్ళు కనపడ్డాయి వీడికి. వెండి రంగులో ఒక కోడి, బంగారు రంగులో ఒక కోడి కనిపించింది. అవి ఎగురుతుంటే వీడికి పిచ్చి సరదా వచ్చేసి ఆవులను వదిలేసేసి ఈ కోళ్ల వెనకాల పడ్డాడు. ఎంత దూరమో పరిగెత్తాడు, కోళ్ళు అందలేదు కోళ్ళు. వదిలేశాడు. మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళాడు. అవి ఆ మైదానం దాటి ఇంకో ఎక్కడికో వెళ్తున్నాయి. వాటి వెనకాల పడిపోయాడు. అక్కడి నుంచి ఓ వెండి కర్ర, ఓ బంగారు కర్ర గాల్లో తేలుతూ కనపడ్డాయి వాడికి. మెరిసిపోతుంటే వస్తువుల మీద ఆసక్తి ఉంటుందిగా. ఈ ఆవుల వెనకాల లేడిక్కవాడు. ఆవులను వదిలేసి ఈ కర్రలు ఎగిరిపోతున్న ఆ కర్రల వెనకాల పడ్డాడు. వీడు పట్టుకోగానే అవి మాయమైపోయింది. అయ్యో. మళ్ళీ ఆవులు ఎక్కడున్నాయో చూసాడు. ఆ వాటి ఎటో పోతున్నాయి. వాటి వెనకాల పడి పరిగెత్తాడు. ఇంకా డౌన్లోకి వెళ్తే అక్కడ ఎన్ని పళ్ళ తోటలు ఉన్నాయో, ఎన్ని పళ్ళో, చెట్ల నిండా పళ్ళే. వీడు ఆవులను వదిలిపెట్టేశాడు. వీడు లెక్క ఏమిటి, ఆవుల తోటి ఉండాలి. వీడికి పట్టించుకోలే, ఎక్కడికక్కడ వదిలేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి చెట్లు ఎక్కేశాడు. పొట్ట పట్టినన్ని పళ్ళు ఆత్రంగా తిన్నాడు. ఎన్ని పళ్ళు తిన్నాడో. బట్టల నిండా పళ్ళ మరకలు, మూతి నిండా పళ్ళ మరకలు. చీకటి పడింది. ఆవులు మళ్ళీ రావడం మొదలుపెట్టినాయి. వాటి వెనకాల పడి వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ముసలాడున్న ఆ పాకల దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆవులు. పాకలు ఉండేసరికల్లా ఆయన ఏమన్నాడు, తోలుకొచ్చావా అన్నాడు. తోలుకొచ్చానండి. ఆవులతోటే ఉన్నావా అన్నాడు. ఆవులతోటే ఉన్నాను అన్నాడు. సరే, పాలు తీసి నువ్వు ఎంత బాగా వీటి కాపలా కాసావో నేను తెలుసుకుంటానన్నాడు. పాలు తీసాడు. ఆవుల పాలు తీస్తే పల్చగా నీళ్ళల్లే, తెల్ల నీళ్ళల్లే ఉన్నాయి 3 ఆవుల పాలు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, దుర్మార్గుడా, ఆవులకి సహాయం కావాలి, నువ్వు వాటితో లేవు. ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు వెనకాల పరిగెత్తావు. నీకు మంచితనం లేదు, బుద్ధి లేదు, వినయం లేదు. కమతం చేయాలంటే యజమాని చెప్పినట్టు వినాలి. ఆవులకి వాటితోటి మనిషి ఉంటేనే శక్తి అని చెప్పి ఆ చేతిలో ఉన్న ఓ చిన్న గడ్డి కట్టతోటి వాడిని దెబ్బ కొట్టాడు. కొట్టేసరికల్లా వాడు రాయిగా మారిపోయి అక్కడ ఉండిపోయాడు. సంవత్సరం గడిచింది. ఏడాది తర్వాత చిన్న కొడుకు నాన్నని అడిగాడు, నాన్న, చెల్లాయి తప్పిపోయి 2 ఏళ్ళు, అన్నయ్య తప్పిపోయి ఏడాది అయింది. నన్ను ఏమైనా వెళ్ళమంటావా ఒకసారి వెతకడానికి అనేసరికల్లా నాన్న అన్నాడు, నాయన అడిగావు కదా, వెళ్ళిరా ఒకసారి తీసుకున్నావు. నువ్వు అడిగావు కదా, వెళ్ళనా అన్నావు కదా, వెళ్ళిరా, చెల్లాయిని అన్నయ్యని తీసుకురా అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అడిగింది, బాగా పనిచేసి పెద్ద రొట్టె కాల్చిన నాన్న, ఆపేక్షతో చిన్న రొట్టె కాల్చనా అని అడిగితే పిల్లాడు అన్నాడు, అమ్మ ఆపేక్షతో పెట్టేది చిన్న తుంపైనా చాలమ్మా, నీకు చేత వచ్చినంత ఆపేక్షగా చెయ్యి అని చెప్పి చిన్న రొట్టె కాల్చి చేతిలో పెట్టింది. రెండో వాడు నడుచుకుంటూ బయలుదేరితే దుప్పుల వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అలా చట్రాయి దగ్గర కూర్చొని తినడానికి తీసాడు రొట్టె. బొంతకాకి అరుచుకుంటూ వచ్చి అక్కడి నుంచునేసరికల్లా ఏం చేశాడు, అయ్యో ఆకలిస్తుందా, అన్నిసార్లు కాక అంటున్నావు, ఇదిగోనని రొట్టెలో కోసం ముక్క తుంచి పెట్టాడు. తిని మళ్ళీ కాకి మళ్ళీ అరిచింది. సగం తందిని సగం దానికి పెట్టేశాడు. అరిచిన బొంతకాకి ఎగురుకుంటూ పోయింది. వీడు నడుచుకుంటూ ఆ ముసలాయన ఇంట్లో ఏ ఇంటికి తన అన్నయ్య ప్రవేశించాడో అక్కడికి పోయాడు. ముస్సిలాయన బాగా పెద్దవాడు. సరే, ఆయన రాత్రికి ఆయన పడుకోబెట్టి, మా దగ్గర కమత ఉంటావా అంటే, నిజానికి నేను మా అన్నయ్యని చెల్లిని వెతుకుతున్నాను, నువ్వు పెద్దవాడివి, పాపం గొడ్ల వెనకాల పడి ఏం పోతావు, నీ ఆవుల్ని కాస్తూ మా అన్నయ్యని చెల్లిని వెతుకుంటాలే తాత, ఒక ముద్ద అన్నం పెట్టు చాలు నాకు అని చెప్పాడు. ఆవుల్ని తోలుకుని బయలుదేరాడు. ఆవులు మైదానంలోకి వెళ్ళాయి. వీడికి వింత కోళ్ళు 2 కనపడ్డాయి, వెండి రంగు కోడి, బంగారు రంగు కోడి. చాలా ఆసక్తిగా చూశాడు, కానీ వీటిని మనం ఏం చేసుకుంటాం అనుకొని వాటి జోలికి వెళ్ళాల. వాటి దారిన అవి తిరుగుతుంటే వీడి దారిన వీడు ఆవుల దగ్గర నుంచున్నాడు. పోయి ఆవులతో పాటు నడవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఆవులు మైదానాలు దాటి అడవిలోకి ప్రవేశించాయి. అడవిలో ఒక వెండి పొన్ను కర్ర, ఒక బంగారు పొన్ను కర్ర గాల్లో ఎగురుతూ కనపడ్డాయి. అలాంటి కర్రలు చూస్తే ఉత్సాహంగా ఉంటుంది కుర్రాళ్ళకి. ఇట్లాంటివి గాల్లో ఎందుకు ఎగురుతాయి, ఏ మాయ మంత్రాలవో విచిత్రంగా అని వాటి జోలు మనకెందుకని ఆవుల మీద చేతులేసి వాటితో పాటు నడుస్తూ పోయాడు. ఇంకా దాటిన తర్వాత
పెద్ద పళ్ళ చెట్ల వనంలోకి ప్రవేశించినాయి ఆవులు. వీడు పొద్దున్నే అన్నం తినొచ్చాడు. కడుపు నిండిన వాడికి మనకి పండెందుకు, పళ్ళుంటే మాత్రం. ఆయన ఆవులతోటి ఉండాలి, ఆయన చెప్పిన రూల్స్. అవి ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, అవి ఏం తింటుంటే వాటి దగ్గరే నువ్వు నుంచోవాలి, కన్ను మరుగు కాకూడదు, దగ్గరే ఉండాలి, తోలకూడదు, అవి తిరిగి వచ్చినప్పుడు తిరిగి రావాలి. అదే పెద్దవాడికి ఏ రూల్ చెప్పాడో చిన్నవాడికి అవే రూల్స్. ఆవులతో ఉండమన్నాడు కాబట్టి పళ్ళ చెట్ల దగ్గరికి వెళ్తే ఆవులు ఎటు వెళ్ళిపోతాయో, చెట్టు ఎక్కి కోసుకోవద్దు పళ్ళు. అవునవును. మనం పళ్ళ అయ్యావ ఎందుకు, ఇంటికి వెళ్ళిపోతే సాయంకాలం అక్కడే ఏదో రెండు రొట్టెలు తినొచ్చని కుర్రాడు వాడి జోలికి వెళ్ళాలి. అక్కడి నుంచి దూరంగా మంటలు కనపడ్డాయి. ఈ ఆవులు నడుచుకుంటూ ఆ మంటల వైపుకి వెళ్ళిపోయింది. వీడికి ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆవును తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. వీడు వాటితో పాటే వెళ్ళాడు. ఆవులు కసగందల పొగొస్తోంది, ఆ పొగ మధ్యలో ఇంచి వెళ్ళినాయి. వీడు కూడా సేఫ్గా వాటి వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ బోళ్ళంత గడ్డి ఉంది. కడుపు నిండా గడ్డి మేసి 3 ఆవులు మళ్ళీ వెనక్కి తిరిగినాయి. తిరిగేసరికల్లా వెనక్కి తిరిగి వచ్చి పిల్లాడు కూడా వాడితో పాటు రెండో వాడు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి ఈ ముసలాయన దగ్గరికి వచ్చాడు. ముసలాయన అన్నాడు, బాగా కాసేవా ఆవుల్ని అంటే, బాగా కాసాను, వాటితో పాటే ఉన్నాను అన్నాడు. అనేసరికి సరే పాలు తీసి చూస్తానన్నాడు. పాలు తీసేసరికల్లా పాలు చిక్కగా పైన వెన తేలుతున్నట్టుగా ఉన్నాయి. ఓహో సరే అండి, అప్పుడు ఆవులకి నచ్చినట్టు చేసావన్నమాట. ఆయన అన్నాడు, సరే అబ్బాయి నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా నేనేం చెప్పను, నేను మా చెల్లిని మా అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఏదో రాతి బొమ్మ ఉంది, అదేమో మా అన్నయ్య లాగా ఉంది. గుర్తుపట్టాడు. మా అన్నయ్యలే ఉంది. మరి మా అన్నయ్య మా చెల్లి కావాలి నాకు. మీ రకం చూస్తుంటే మీరే మా అన్నయ్యని మా చెల్లిని తెచ్చారేమో అనిపిస్తోంది. మా అన్నయ్యని మా చెల్లిని మాకు ఇప్పించి తాత, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు రుసరుసలాడుతూ, తెచ్చాననుకో, మీ అన్నయ్యకి బుద్ధి లేదు, మంచితనం లేదు, వినయం లేదు, వాడికి గొడ్డునప్ప చెప్తే జాగ్రత్తగా చూసుకోవటం రాదు. సరే కావాలంటే నీకు అట్లాగే ఇస్తా, నాకు 3 పనులు చేసి పెట్టు నువ్వు. ఈ 3 పనులు అయితే అన్నయ్యని ఇచ్చేస్తాడా? అన్నయ్యని ఇచ్చేస్తాను, మీ చెల్లిని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. సరే చెప్పమన్నాడు. ముసలివాడు 3 కోరికలు చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ కొండ అవతల అడవిలో, కొండ మీద కూడా వెళ్తుంది, ఒక అడవి దుప్పి ఉంది. దాని బ్రహ్మాండమైన కొమ్ములు, ఆడదుప్పి, అది కాళ్ళు చువ్వల్లా ఉంటాయి, మహావేగంతో పరిగెడుతుంది. ఆ దుప్పిని పట్టుకొచ్చి తెచ్చిపెట్టు నాకు, అది కావాలి. తర్వాత అవతల వైపు ఉన్న సరస్సులో ఒక ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఉంటుంది, అడవి బాతు. అతను సరస్సు చుట్టుపక్కలే ఉంటుంది, ఆ బాతును పట్టుకురా. తర్వాత కొండల మధ్యలో కోనేరు ఒకటి ఉంది, ఆ కోనేట్లో ఎర్ర రంగు మొప్పలు, ఆకుపచ్చ రంగు తోక, పసుపచ్చ మెడ కింద పసుపు తార ఉన్న ఒక అద్భుతమైన చేప ఉంది. ఆ చేపను తెచ్చిపెట్టి, జల చేప. ఈ 3 పట్టుకురా, మీ తమ్ముడు మీ చెల్లిని మీ అన్నయ్యని ఇచ్చేస్తానన్నాడు. వీడు ఎటా తెస్తాడు, సరే కుర్రాడు బయలుదేరుతానన్నాడు. అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరాడు. బయలుదేరితే దూరంగా వాడికి ఆ దుప్పి కనపడింది. ఆడదుప్పి ఎత్తుగా ఉంది, దాని కాళ్ళు నిజంగా చాలా బలంగా ఉన్నాయి. ఇక పరిగెత్తింది, వీడు దాని వెనకాల పడ్డాడు. పడి 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 ఏమనుకున్నాడు, ఒక జాగిలం గనక ఉంటే దీన్ని పట్టేస్తాను నేను అనుకున్నాడు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద కుక్క వచ్చింది. అక్కడి నుంచి కుక్క వీడు కలిసి దాన్ని కాసేసి ఆ దుప్పిని కట్టేశారు. ఆ దుప్పిని భుజాన్ని వేసుకున్నాడు, అడవిలో గుర్తుగా ఓ చోట పెట్టాడు. అక్కడి నుంచి ఇప్పుడు సరస్సు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరేసరికి అలా సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి వాడు రోజులు పడతాయి ఈ పనులన్నిటికీ. ఈ పైన బాతు ఎగురుతోంది, ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఎగురుతుండేసరికల్లా బొంతకాకి మొట్టమొదట వీడు రొట్టె పెట్టాడు కదా, ఆ కాకి పైనుంచి ఎగురుతూ తనే ఒక్క పోటు పొడిచింది ఆ బాతుని. పొడిచేసరికల్లా బాతు కేరమంటూ కింద పడిపోయింది. టక్కిని పట్టేశాడు దాన్ని, మెడ పట్టుకున్నాక ఇంకా బాతు ఎక్కడికి వెళ్ళలేదు. ముందొచ్చిన కుక్కని కూడా ఈ కాకే పంపించింది వాడికి సహాయం కోసం. వాడి వెనకాలే తిరుగుతోంది అది. అక్కడి నుంచి ఏమైంది, జల చేప కోసం వీడు కోనేట్లోకి వెళ్ళాడు. కోనేట్లోకి వెళ్ళేసరికల్లా ఒక అడవి పిల్లి నీళ్ళల్లోకి దూకి ఆ చేపను లాక్కొచ్చి వీడి చేతికి అప్పచెప్పి. అవన్నీ ఎందుకు వచ్చినాయి, బొంతకాకి వల్ల వచ్చినాయి. అది అడవిలో ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ పిల్లిని, ఈ బాతుని, అది చేపని, బాతుని, ఆ దుప్పిని భుజాన్ని వేసుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ పోయి ఆ ముసలాయనకి అప్పచెప్పాడు. చెప్పేసరికి ఆయన మాయ మంత్రాల వాడికి తెలుసు ఏం జరిగిందో. ఈ 3 స్వాధీనపరుచుకుని లోపల పెట్టుకుని ఏం చేశాడు, ఈ రాత్రిలోగా ఉన్నాడు కదా అన్నయ్య,
ఆ అన్నయ్యనేమో మనిషిని చేశాడు. లోపల మబ్బు లాంటి ఒక పదార్థంలో దాచిపెట్టిన పిల్లని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో మీ చెల్లి సేవ చేయించుకునేందుకు తెచ్చుకున్నాను, వెనకాల పిల్ల మేకలు కాస్తుంది రోజు అని. నువ్వు మంచితనంతో మర్యాదతోటి ఈ పనులన్నీ చేసావు, మీ అన్నయ్యకి కూడా అది నేర్పించు, హాయిగా ఉండని అన్నయ్యని చెల్లిని తమ్ముడికి అప్పచెప్పాడు. వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. ఆ బొంతకాకి ఎప్పుడైనా ఓసారి వీడి కొద్దీ స్నేహం కొద్దీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడుతూ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు కొండ కొమ్ములు ఎక్కల, ఆ కొమ్ము ఎక్కకుండా కిందనే తిరుగుతూ పనిచేసుకుని హాయిగా ఉన్నారు కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే.